KTM న్యూస్ పల్నాడు జిల్లా కేంద్రం నర్సారావుపేటలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జలవనరుల శాఖ, వైద్యారోగ్య శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, అగ్నిమాపక శాఖ ఇలా పలు రకాల శాఖల శేకటాల ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు పలు శాఖల అధికారులు పాల్గొని శకటాల ప్రదర్శనను తిలకించారు. ముందుగా జాతీయ జెండా ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేస్తూ ప్రసంగించారు. Which is led by Mr. P. Esraju, followed by the second contingent, which has been led by Mr. N. Rajashekar. And now we have been moved to the third contingent, which was led by Mr. Ashok Babu, SI NRT Town, and very soon they are moving to ఈ సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి ఈనాటి మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య అతిథి గౌరవనీయ 4 భారీ పరిశ్రమల ద్వారా 564 మందికి ఉపాధి కల్పించబడింది. MSME పరిశ్రమలకు 3,71 లక్షల 6 పట్టణ ఆరోగ్య కేంద్రముల ద్వారా ప్రజలందరికీ ప్రభుత్వ ఆరోగ్య టాబ్లెట్స్ వచ్చినప్పుడు సందర్శకులు మొత్తం కూడా చప్పట్లతోటి ఆ విభాగానికి ప్రత్యేకమైన నూతన ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నింపడానికి చప్పట్లతోటి కరతాళ ధ్వనులతోటి వాళ్ళందరినీ సగర్వంగా మనం ఈనాడు సత్కరిస్తూ ఉన్నాము. జాయింట్ కలెక్టర్ ఆనరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ నర్సారావుపేట కాన్స్టిట్యుయెన్సీ అండ్ 13th అడిషనల్ జడ్జ్. అదిగో వస్తుంది అందరినీ కనువిందు చేస్తూ మనందరికీ కన్నుల మీదుగా ప్రకృతిలోకి మనల్ని తీసుకెళ్తుందా అన్నట్టుగా ముస్తాబై వచ్చినటువంటి అటవీ విభాగపు శకటం జిల్లాలో పచ్చదన మొక్కలు పెంచి సంరక్షించడం జరుగుతుంది. కోటప్పకొండ, వినుకొండ, మాచర్ల మరియు విభాగం శకటం. అదిగో కన్నుల పండుగ రమణీయంగా మొత్తం భారతదేశం యొక్క గ్రామీణ ప్రాంత మహిళలు మొత్తం ఇక్కడే ఉన్నారా అన్నట్టుగా రంగురంగులతో అలంకరించుకొని వస్తుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ 3,530 మందికి ప్రతి నెల 1వ తేదీన ఇళ్ల వద్దనే పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుంది. బ్యాంక్ లింకేజీ కింద 9,804 సంఘాలను 670 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయడమైనది. 1150 యొక్క అభివాదాన్ని స్వీకరిస్తూ జిల్లా గ్రామీణాభివృద్ధి వారి శకటం. MCC విద్యార్థుల చేతుల్లో నుంచి మువ్వన్నెల దెబ్బలాడే మన భారత జాతీయ జెండా మన భారత సార్వభౌమత్వానికి ప్రతీకగా చూపర్లందరినీ ఆకర్షిస్తూ ప్రతి వారిలోనూ హృదయం ఉప్పొంగేలాగా అత్యద్భుతమైన దేశభక్తి భావనను మరొకసారి ఆ ఢంకా శబ్దాలతోటి మువ్వన్నెల జెండా వేదిక ముందుగా సాగుతూ జెండా ముందుకు సాగుతూ దీని వెంటనే వస్తుంది జిల్లా విద్యాశాఖ. జిల్లాలో 2037 పాఠశాలలో 3 లక్షల పాఠశాలలో 485 స్మార్ట్ టీవీలతో విద్యను అందించడం జరుగుతుంది. జిల్లాలో ప్రత్యేక అవసరాల బాలబాలికల కోసం 28 భవితా కేంద్రాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. జయహో విద్యాశాఖ పల్నాడు జిల్లా. ఇప్పుడు మీ ముందుకు రాబోతూ ఉంది వ్యవసాయ శాఖ యొక్క శకటం. అదిగో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసడానికి పట్టుగమ్మగా ఉన్న ప్రాథమిక రంగం వ్యవసాయ శాఖ వారి శకటం. అదిగో తరలి వెళ్తూ ఉంది కన్నుల పండుగ ముస్తాబైన శకటంతో. పశు సంవర్ధక శాఖ జిల్లాలోని 43 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను సంబంధిత